అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. मोबाइल वीडियो लगे आइफोन प्लीज दयచేసి वीडियो लागू साइड కి రండి ఓకే సార్ మీడియా అవుట్ సైడ్ కి రండి సార్ మీడియా ప్లీజ్ శ్రీగంధన్ ఒక నిమిషం ఉంది బా లేదా యాకిలో ఇంగో తొంగా నేను అనుకొస్తాను అడగండి నీకే నాగట్టను నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు వాళ్ళకి అంత గురి, ఆయన తప్పకుండా ఇంకా కూడా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా నిలబెడతారని వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకంతో వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా వాళ్ళు చాలా అనుభవించారు. ప్రజలు, కార్యకర్తలు ఒక్కలే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా అనుభవించారు. ఆ ఖర్చుతో వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని వాళ్ళ సపోర్ట్తో చూపించారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళందరూ కాగా నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి ఆలయం, మసీదు, చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా